అరే జేమ్స్ బోండా అన్నా నువ్వు బొందలగడ్డ పోయి ఆ ఏర్పాట్లు చెయ్యి. ఠీకే ఉరుకు. రైట్ రండిరా రండి 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 రండి. నమస్తే పోలీస్ అన్న. సారు సొసైటీ బ్యాంక్ కేసులా రవికుమార్ అరెస్ట్ చేసినావు కదా? అవును. గలత్ చేసినావు. అసలు కింద లీడు జంగల్ ఉంటే గుంజుకొచ్చిన. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అంగ్రేజీ తెలియదు, చెప్పు సార్. నిజమే సార్, రవి నేరస్తుడు కాదు. రవి నేరస్తుడు కాదని చెప్పడానికి మీరెవరండి? అతని ఇంట్లో నగలు పట్టుకున్నది నేను. ఆ ఇంట్లో నగలు పెట్టింది ఈడే, చెప్పవు. అవును సార్. మరి అతను అన్న అడవిలో ఉన్నాడని చెప్పాడే. ఆ అడవిలో అన్న కూడా ఈడే, చెప్పవు. సార్ నా మాట నమ్మండి, నేను ఈ కేసులో అప్రూవర్గా మారుతున్నాను. నన్ను అరెస్ట్ చేయండి సార్. సరే, నువ్వు నేరం ఒప్పుకున్నావు గనక నేను అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్, ఇతను సెల్లబడే. ఉండుండ్రి, మొదలు మా వాడిని బయట పెట్టుండ్రి, తర్వాత నీ లోపల పెట్టుండ్రి. చూడు మిస్టర్, ఇతను అరెస్ట్ చేయడానికి నాకు పవర్స్ ఉన్నాయి, కానీ అతను విడిచిపెట్టడానికి నాకు పవర్స్ లేవు. నువ్వు ఈసంటి లిటిగేషన్లు పెడతావు నాకు తెలుస్తారు, అందుకని లాయర్లను తీసుకొచ్చా. చలో బెయిలీ. అతనికి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం కుదరదు. 5 కోట్ల బ్యాంక్ ప్రాపర్టీ థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయిందని కాదయ్యా పాయింట్. శిక్ష పడ్డదా? లేదు. కథం, బెయిల్ ఎందుకు ఇవ్వవు? నేను జైలు ఉన్నప్పుడేమో శిక్ష పడ్డదని బెయిల్ ఇలే, ఇప్పుడు శిక్ష పడలే కదా, బెయిల్ ఎందుకు ఇవ్వవు? కేవలం శిక్ష పడనంత మాత్రాన బెయిల్ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. నల్ల కోట వేసుకోకపోయినా నాకు కూడా లా పాయింట్ తెలుస్తారు. పోలీసు అని ఒక రూలు, గూండకు ఒక రూలు ఉంటుందా? బెయిల్ సారు అతనికి బెయిల్ ఇవ్వాలంటే ఎరక సారు పైసలు కట్టాలి, షూరిటీ ఇవ్వాలి, ఎప్పుడంటే అప్పుడు వచ్చి సంతకం పెట్టాలి. నా జిందగీలో సగం జైల్లోనే కటాయించింది. ఇక మీరు చూసుకోండి సారు. కానిస్టేబుల్, ఆ రవిని విడుదల చెయ్యి. మోహన్ రావు గారు, నేరాలన్నీ మీ మీద వేసుకుని మీరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్వాలేదు రవి బాబు. మీరు ఇక్కడే ఉండిపోతే సమస్యలన్నీ అలాగే ఉండిపోతాయి. మీరు బయటకు వెళ్ళి ఆ కటారిగాడిని పట్టిస్తారన్న నమ్మకం నాకుంది. వెళ్ళండి బాబు, వాడంతా చూడండి. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్స్ సారు. చలో దోస్త్. రండి అన్న రండి, అంతా రెడీ. రాదు, నేను శత్రువుకి అన్యాయం చేస్తానేమో గాని శవానికి అన్యాయం చేయ. అగో చితి పేర్పించినా, ఇగో గుంత తెప్పించిన. నీ వంశాచారం ప్రకారం ఏం కావాలో తెలుసుకో. నీ శవాన్ని ఏం చేయాలో నువ్వు తేల్చుకోపే. అరే తొందర పడకతమ్మి, అప్పుడేమో ఎనకుండా పీకినవు, ఇప్పుడు చెప్పకుండా పీకబోతున్నావు. మరేం చేయను? నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అయితే చెప్పకుండా పీకుతావా? సరే, చెప్పే పీకుతా. పీకుతున్నా. అబ్బా, అమ్మా, అమ్మా, అబ్బా. అబ్బా, 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 అమ్మా. ఏంది బే, నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతుంటే మీరు ఇక్కడ భారత్ సర్కస్ చూస్తుండ్రు, పోయి ఫైట్ చేయండిరా. జేమ్స్ బాండ్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదన్నా. పర్మిషన్ లేదా? అవు. యాడికి పోయిండు? బోండాన్ని పచ్చలు చేస్తా. ఏంది బే, నన్ను నాన్ స్టాప్ గా బిగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నేచర్ కాలకవేనా తప్ప? నాకీడ పానాలు పోతుంటే నువ్వు పిశాగుపోతావురా. నీ నీ గురువుని గుర్తు తెచ్చుకో. గొంతు మీదకి వచ్చినాక ఇంకా గురువే గురు. పర్మిషన్ పర్మిషన్. నా కోపం వస్తే నేను మనిషిని గాను. అంటే ఇప్పటిదాకా నువ్వు మనిషి అనుకుంటున్నావు. నన్ను బొందలగడ్డ చుట్టూ తిప్పిస్తావురా? కావాలని తిప్పిస్తున్నా అన్న, నా టైం బ్యాడ్ గాని. బరోబ్బర్ చెప్పినావు. దెబ్బకి ఒక్కొక్కటి ఊడిపోతుంది అన్ను. చూసినావురా, బొందలగడ్డలా బొంత కొట్టించిన నాతో పెట్టుకుంటావు. నా ఎంబడి తగినవేందన్నా, నీ జీవిత ధ్యేయం ముందున్నదన్నా.
చచ్చిపోయినావనుకున్నా ఇవాళ నా జీవిత జయం నెరవేరుతుంది రే మీరు నల్ల పిల్లలు ఆ పంది కొక్కులారా నన్ను మీదికు లాగుండ్రి పట్టురా, రండ్రా. లైన్ లాగా లైన్ కట్టండి రా. అదే నువ్వు కూడారా ఏమ్రా మీరు నా ఉప్పు తిన్నారు కారం తిన్నారు ఆకులు తిన్నారు అలములు తిన్నారు నాకు తెలవకుండా చికెన్ తిన్నారు మటన్ తిన్నారు పెద్ద కూర కూడా తిన్నారు కదరా నాకు ద్రోహం ఎవరు చేసిండ్రా నీ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా అన్న? ద్రోహం ఏంది ద్రోహం? అబే ఆడ చితి పెట్టించిన ఈడ గుంట దోపించిన ఆడ నన్ను చితి మీద పెట్టకుండా గుంటలు ఎందుకు పెట్టిండ్రా నా వంశాచారం ఆనకెవరు లీక్ చేసిండ్రా మాకేం తెలియదన్నా. నువ్వే లీక్ చేసినావు కావచ్చు. అబే నేను చచ్చిపోతానన్నా. నన్ను చంపుతానంటావు, నేను ఎక్కడికి పోతా అన్నా? ముందు మన జీవిత ధ్యేయం. మీరు ఈ మ్యాటర్ పోస్ట్ పోన్ చేద్దాం ముందు ఆని పట్టుకుందాం ఉరుకోండి చలో, చలో. అబే ఆడిపోతే గుంటలా పడతారా ఇటు ఉరుకుండ్రి. అరే దేడుదాం ఆగాలని పెట్టుకున్నా ఇక విలని ఏం చేస్తానే